శ్రీ ధన్వంతరే నమః. శ్రీ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు శ్వాసకోశ వ్యాధుల గురించి మనం చెప్పుకుందాము. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఈ శ్వాసకోశ వ్యాధులు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ శ్వాసకోశ వ్యాధులు ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు వస్తాయి. అంతేకాకుండా కొన్ని రకాల అవయవాలలో కలిగేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి. అసలు ఈ శ్వాసకోశ వ్యాధులు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఒకసారి చెప్పుకుందాము. సాధారణంగా దగ్గు, కళ్ళె, దగ్గుతో పాటు రక్తము, ఎక్యూట్ బ్రోంకైటిస్, క్రానిక్ బ్రోంకైటిస్, బ్రోంకియో ఎక్టోసిస్, ఉబ్బసము, స్టాటస్ ఆస్మాటికస్, క్రానిక్ ఆస్మా, ఎంపసిమా, న్యూమోనియా, లంగ్ యాప్సిస్, క్షయ టీబీ, పల్మనరీ ఈస్నోఫిలియా, లంగ్ క్యాన్సర్, నీరు పట్టిన ఊపిరితిత్తి, దాన్ని పల్మనరీ ఎడిమా అంటారు. ఊపిరితిత్తులకి ఫంగస్ ఇన్ఫెక్షన్, పల్మనరీ ఫైబ్రోసిస్, దుమ్మి ధూళి పరిశ్రమలో పనిచేసే వారికి వచ్చే శ్వాసకోశ వ్యాధులు, అటలెక్టసిస్ ఆఫ్ లంగు, రెస్పిరేటరీ ఫెయిల్యూరు, న్యూమోథొరాక్స్, ప్లూరసీ, ప్లూరల్ ఎఫ్యూజన్, ఎంపయిమా అనేటువంటి ఈ 25 రకాల శ్వాసకోశ వ్యాధులు మనకు ఇబ్బంది పెడతా ఉంటాయి. అయితే ఇలాంటి శ్వాసకోశ వ్యాధులకన్నిటికీ మూల కారణము ఊపిరితిత్తులలో సరైనటువంటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడినటువంటి మన లంగ్స్ లోపల ఉన్నటువంటి కణజాలాలు, బ్రోంకైస్ అనేటువంటి కొన్ని ద్రాక్షపు గుత్తుల్లాంటి కణ నిర్మాణాలు ఊపిరితిత్తుల నిర్మాణాలలో మరి దుమ్ము ధూళితో కూడినటువంటి అలర్జీతో కూడినటువంటి డస్టు, మరి ఈ యొక్క మలిన పదార్థాలు చేయడం ద్వారా, నీరు చేయడం ద్వారా, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ రావడం ద్వారా ఈ లక్షణాలన్నీ వస్తాయి. వీటికి చాలా రకాలుగా వైద్య పద్ధతులు ఉన్నాయి. అంటే కొన్ని మందులు జస్ట్ అలర్జీకి వాడితే తగ్గుతాయి, కొన్ని యాంటీబయాటిక్తో కలిపి వాడడం వల్ల తగ్గుతాయి. ఇంకా కొన్ని మందులు శరీరములో మనకు కణాలు, తెల్ల రక్త కణాలలో ఈస్నోఫిల్స్ అని ఉంటాయి. ఆ ఈస్నోఫిల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈ ఈస్నోఫిలియా అనే జబ్బు వస్తుంది. మరి జలుబు వల్ల ఊపిరితిత్తులలో నెమ్ము శాతం ఎక్కువైనా కూడా న్యూమోనియా అనేటువంటి డిసీజ్ వస్తుంది. ఈ దగ్గు అనేసరికి దీని ఎక్యూటు, క్రానిక్, ఇన్ఫెక్టెడ్, రిఫ్లెక్స్ యాక్షన్స్, దీర్ఘవ్యాధులలో దగ్గు, పొడి దగ్గు, మడతలో కూడిన దగ్గు, చెమటతో కూడిన దగ్గు, అకస్మాత్తుగా తీవ్రమైన దగ్గు, పిల్లి కూతులతో కూడిన దగ్గులు, పెద్దగా దగ్గు, రాత్రిపూట దగ్గు, దగ్గలేక దగ్గు, ఆయాసము, ఆహారం తీసుకుంటే దగ్గు, ఆయాసము, కొంతమందికి పేస్టుతో పళ్ళు తోమినా కూడా దగ్గు, ఆయాసము ఇలాంటివి వస్తాయి. ఈ లక్షణాలన్నీ కూడా రకరకాల వ్యాధి క్రిముల వల్ల శ్వాసకోశాలకి ఇన్ఫెక్షన్స్ కలుగుతుంది. కొందరిలో ఈ ఇన్ఫెక్షన్స్ అకస్మాత్తుగాను తీవ్రంగాను కలగవచ్చు. ఇటువంటి పరిస్థితిని అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటారు. మరికొందరిలో నిదానంగాను తక్కువగాను ఇన్ఫెక్షన్ ఉండడమే కాకుండా దీర్ఘకాలంగా వ్యాధి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అంటే లేరింజైటిస్ అంటే స్వరపేటికకు వ్యాధి,
ట్రెకైటిస్ పెద్దగాలి గొట్టంలో వ్యాధి, బ్రోంకైటిస్ శ్వాసనాళాలలో వ్యాధి, బ్రోంక్యోలైటిస్ చిన్న శ్వాసనాళాలలో వ్యాధి, న్యూమోనియా వంటి వ్యాధులు ఇందుకు కారణం. ఉదాహరణకు క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే పల్మనరీ ట్యూబర్కులోసిస్ అంటే క్షయవ్యాధి, క్రానిక్ బ్రోంకైటిస్, క్రానిక్ లారింజైటిస్, బ్రోంకిఎక్టైటిస్, లంగ్ యాబ్సిస్ ఇందుకు ఎన్నో రకాల ఉదాహరణలు. ఇన్ఫెక్షన్ లేకుండా కొంతమందికి దగ్గు వస్తుంది. అది దుమ్ము ధూళి పీల్చడం వల్ల కలిగే వ్యాధి. న్యూమోకోనియోసిస్ రసాయనికాల ఘాటు పొగ త్రాగడం వల్ల ఇన్ఫెక్షన్స్ లేకుండా దగ్గు వస్తుంది. గొంతుకులో కానీ గాలి గొట్టాలలో కానీ బయట పదార్థాలు అడ్డుపడటం అంటే ఫారిన్ బాడీస్ ఏమైనా అడ్డుకున్నప్పుడు కొన్ని వ్యాధులలో ఊపిరితిత్తులు గాలి గొట్టాలు నొక్కుపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ లేకుండా దగ్గు వస్తుంది. ఇప్పుడు రిఫ్లెక్ట్ యాక్షన్ అంటే వేగస్ నర్వ్ అంటే ఇరిటేషన్ వల్ల దగ్గు అంటే చెవిలో పుల్ల పెట్టి తిప్పితే దగ్గు వస్తుంది. చెవిలో గుబిలి చీము ఉన్న దగ్గు వస్తుంది. డయాఫ్రమ్ కింద ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గు వస్తుంది. చల్లగాలి తగడం వల్ల దగ్గు వస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం ఉన్న వాళ్ళలో చల్లగాలికి దగ్గు రావడం ఎక్కువ. దీర్ఘవ్యాధులలో దగ్గు కొందరికి కొన్ని వ్యాధుల వల్ల చాలా కాలం పాటు దగ్గు వస్తుంది. ఆ వ్యాధి తగ్గిపోయినా దగ్గు కంటిన్యూ అవుతూ ఉంటుంది. దగ్గు అలవాటుగా మారడానికి ఇది కారణం. కొన్ని సైకలాజికల్ పరిస్థితుల్లో కూడా ఎటువంటి వ్యాధి లేకుండా కూడా దగ్గు వస్తుంది. చిన్నగా కొంతమంది అని దగ్గుతూ ఉంటారు. అది ఒక సైకలాజికల్ పరిస్థితుల్లో కూడా ఆ విధంగా ఉంటుంది. మరి పొడి దగ్గు కొంతమందికి వస్తుంది. క్షయ మొదటి దశలో, లంగ్ క్యాన్సర్లో, ధూమపానం చేసేవారిలో, ఈస్నోఫిలియా ఉన్నవారిలో, క్రానిక్గా ఉబ్బసం ఉన్నవారిలో పొడి దగ్గు ఉంటుంది. మానసిక వ్యాధులు ఉన్నవారిలో పొడి దగ్గు ఉంటుంది. తెమ్మడతో కూడిన దగ్గు అంటే గల్లా వచ్చేది. కొందరికి దగ్గుతో పాటు తెమ్మడ అంటే మ్యూకస్ కళ్ళే వస్తుంది. వారికి శ్వాసకోశాల వ్యాధి ఉండడం కారణము అంటే ఊపిరితిత్తుల లోపల ప్రాబ్లం ఉన్నప్పుడు అది తెమ్మడ అనేది మనకు తగ్గితే ముద్దలుగా పడుతుంది. కొంతమందికి స్పాంజి లాగా వస్తుంది. ఈ టీబీ లక్షణాల్లో స్పాంజి లాగా మనకు గల్లా వస్తుంది. అకస్మాత్తుగా తీవ్రమైన దగ్గు కొంతమందికి వస్తుంది. ఆగి అకస్మాత్తుగా తీవ్ర రూపంలో దగ్గు వస్తుంది. అంటే ఊపిరి తిప్పుకునేంత విధంగా దగ్గు వస్తుంది. దీన్ని కోరింత దగ్గు, ఉబ్బసము, హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ఇటువంటి పరిస్థితి. కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు దగ్గు పదే వస్తూ ఉంటుంది. నిద్రలో మధ్య నిద్రలో లేచి దగ్గుతూ ఉంటారు. పిల్లికూతుతో కూడిన దగ్గులు కొంతమందికి, ఉబ్బసం ఉన్న వాళ్ళకు గుర్ర సౌండ్తో కూడిన దగ్గినప్పుడు, ఈస్నోఫిలియా, క్రానిక్ బ్రోంకైటిస్ ఇటువంటి జబ్బు ఉన్న వాళ్ళకి ఈ పిల్లికూతులతో కూడినటువంటి దగ్గులు వస్తాయి. కొంతమంది పెద్దగా దగ్గుతూ ఉంటారు. అంటే వాళ్ళు దగ్గితే 2-3 ఇళ్ళకి అవతల వినపడుతుంది. దీన్ని బార్కింగ్ కాఫ్ అంటారు. ఇటువంటి దగ్గు సాధారణంగా హిస్టీరియా అనే మానసిక వ్యాధికి సంబంధించినదే అవుతుంది. రాత్రిపూట దగ్గు అంటే ఉబ్బసం, ఊపిరితిత్తుల నీరు, క్రానిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళల్లో రాత్రిపూట దగ్గు ఎక్కువగా ఉంటుంది. చల్లదనానికి మంచు ప్రాంతంలో తిరిగే వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది. కొందరికి ప్లూరసీ ఉంటుంది. ఛాతీలో నొప్పి ఉంటుంది. దగ్గడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. దగ్గలేక దగ్గుతూ ఉంటారు. చిన్నగా దగ్గిన ఛాతీలో కలుపుకొని నొప్పి వస్తుంది. కానీ ఆ వ్యాధి వల్ల దగ్గు రావడం, తగ్గితే నొప్పి అనిపించడంతో పూర్తిగా దగ్గలేకపోవడం జరుగుతుంది. ఆ నొప్పి ఎక్కువ ఉండడంలో దగ్గినప్పుడు దగ్గలేక చిన్నగా మరి ప్రాణం ఉగ్గపట్టి దగ్గుతూ ఉంటారు. మరి ఆహారం తీసుకుంటే దగ్గు, కొంతమందికి ఆహారం తీసుకున్న దగ్గు వస్తుంది. దీన్ని హయాటల్ హెర్నియా, ట్రేకియా, ఈసోప్రేగల్ ఫిస్టులా ఉన్నవారిలో ఆహారం తీసుకుంటే దగ్గు వస్తుంది. దీని యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అంటే దీనికి దగ్గుకు విడవకుండా దగ్గడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ తగ్గి కళ్ళు కమ్ముతాయి. కొందరిలో ప్రక్కటెముకలు బలహీనంగా ఉండి గట్టిగా దగ్గినప్పుడు విరుగుతాయి. ఇంకొందరికి అతిగా దగ్గడం వల్ల ఊపిరితిత్తులకి కన్నం ఏర్పడి న్యూమోథొరాక్స్ ఏర్పడుతుంది. దగ్గు రావడానికి మూల కారణాన్ని తెలుసుకొని చికిత్స చేయాలి. ఉపశాంతిగా దగ్గు మందులు, కాఫ్ సిరప్స్ కొన్ని పనిచేస్తాయి. పొడి దగ్గు అయినప్పుడు మనము సిరప్ను వాడుతూ మందులు వాడాల్సిన పనిపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ డిసీజ్ ఉన్నప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ వాడాలి. తర్వాత మందులు వాడాలి.
ఈ గల్ల రక్తము వచ్చింటే టెస్ట్ చేసుకొని ఎక్స్రే తీసుకొని రక్త పరీక్షలు చేసుకొని నిర్ధారణ చేసుకొని దాని తగిన మందులు వాడాలి. అంతేగాని అడ్డంగా ఏ మందులు ఉంటే ఆ మందులు వాడకూడదు. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో నీ దగ్గు దేనికి సంబంధించిందో, అంటే దగ్గు అనేది అంటేనే దగ్గు జలుబు అంటేనే మందులు వాడతారు, అట్లా వాడకూడదండి. దగ్గు రావడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆ కారణం ఏందో నిర్ధారణ చేసుకొని మందులు వాడాలి. మీకందరికి ఒక ముఖ్య గమనిక విషయము, ఒక అవకాశం ఏమంటే మన సిరి ఆయుర్వేద వైద్యశాల నందు దగ్గు, జలుబు, ఆయాసము, బ్రోంకైటిస్, న్యూమోనియా, ఈస్నోఫిలియా, సైనసైటిస్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ దగ్గు, జలుబు వ్యాధులకు ఒక టీబీ, క్యాన్సర్ తప్ప, అంటే క్యాన్సర్ వల్ల వచ్చే దగ్గు కానీ ట్యూబర్కల్ బ్యాసిల్లై వల్ల వచ్చే జబ్బు కానీ కాకుండా మిగతా అన్ని రకాల అలర్జిక్ బ్రోంకైటిస్, క్రానిక్ బ్రోంకైటిస్, స్మోకింగ్ వల్ల వచ్చే దగ్గు, మరి ఈ యొక్క న్యూమోనియా వల్ల వచ్చే దగ్గు, ఈస్నోఫిలియా వల్ల వచ్చే దగ్గు, ఆస్మా వల్ల వచ్చే దగ్గు, ఇవన్నీ దగ్గులకు మన కాడ అద్భుతమైన 40 సంవత్సరాల ఆయుర్వేద అనుభవం కన్నా మందులు ఉన్నాయి. ఇవి తక్కువ ఖరీదులో ఎక్కువ లాభాన్ని చేకూర్చి మీ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడే మందులు ఉన్నాయి. మీలాంటి సమస్యలు ఎవరైనా ఉన్నా కూడా మీరు వెంటనే మాకు కాల్ చేసి మీ సమస్యలను తెలుపుతూ మీ ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు పంపించి దాని ద్వారా మీరు ఆన్లైన్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మేము నేరుగా మీ ఇంటికి ఆన్లైన్లో మేము మందులు మన కొరియర్ ద్వారా పంపిస్తాము. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని మన ప్రేక్షకులందరూ వినియోగించుకోండి. ఈ ఆస్మా కానీ, దగ్గు కానీ, ఆయాసం కానీ, బ్రోంకైటిస్ కానీ, సైనసైటిస్ కానీ, ఈస్నోఫిలియా కానీ, న్యూమోనియా కానీ, క్రానిక్ బ్రోంకైటిస్ కానీ, అలర్జిక్ బ్రోంకైటిస్ కానీ అటువంటి ఊపిరితిత్తులైనటువంటి ఒక క్యాన్సరు, ట్యూబర్కల్ బ్యాసిల్లై, టీబీ తప్ప మిగతా అన్ని రకాల దగ్గు, జలుబు, ఆయాసాలకు అనుభూతిన ఆయుర్వేద మందులు మన దగ్గర ఉన్నాయి. మీరు వెంటనే ఉపశమనం పొందొచ్చు. మందులు తీసుకున్న ఆయుర్వేదం అంటే ఇప్పుడు నిదానంగా పనిచేస్తాయి అనుకోవద్దండి, అది అపోహ. తీసుకున్న 12 గంటల నుంచి మందు మన మీద పనిచేయడం మొదలు పెడుతుంది. వితిన్ 2-3 రోజుల్లోనే మీకు మంచిగా 100% ఉపశమనం కలుగుతుంది. మరి తక్కువ ఖరీదులో ఎక్కువ ఖర్చు కాకుండానే మీరు ఈ మందులను పొంది మీరు ఆరోగ్యంగా ఉండడానికి మేము ఒక సదవకాశాన్ని కల్పిస్తున్నాము. కావున ప్రేక్షకులందరూ ఈ యొక్క మంచి వైద్యాన్ని స్వీకరించి మీరు అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులయ్యి మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఆనందంగా గడపాలని భావిస్తూ తెలియజేస్తున్నాము. కావున మా నెంబర్కు ఫోన్ చేయండి. 9440246932 అది ఒక నెంబరు. ఇంకోటి 7989151211 మనకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది. అది హాస్పిటల్ అడ్రస్ సిరి ఆయుర్వేద వైద్యశాల, నియర్ చెన్నకేశ్వర టెంపుల్, పాత మార్కెట్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. ఇది మా అడ్రస్సు. ఇది కూడా మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. కావున అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ శ్వాసకోశ వ్యాధులపైన మీరు ఆరోగ్యాన్ని కొన్ని మా సూచనలు కూడా పొందుతూ ఆహార మరి అలవాట్లను కూడా కొన్ని మార్చుకుంటూ మంచి నీతితో కూడిన ఆహార ధర్మాలను కూడా మేము తెలియజేస్తాము. మీ లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలో కూడా మేము గైడెన్స్ చేస్తాము. కావున దయచేసి ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనసా వాచన కర్మన కోరుకుంటూ మరి తెలియజేస్తున్నాము. జై శ్రీ ధన్వంతరి నమః.